అదే మనీస్ అని ఉందని, మనీస్ అని ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. రూపీస్ అని ఉంటుంది. వీ కెన్ కౌంట్ రూపీస్. స్టార్స్ కూడా అంతే. ఓకే. సో దేర్ ఈజ్ రీసెర్చ్. ఓకేనా మేడం? దేర్ ఈజ్ రీసెర్చ్. దేర్ ఇస్ ఎ రీసెర్చ్. ఏ రాదు కదా. సార్ దేర్ ఇస్ ఎ రీసెర్చ్. దేర్ ఈజ్ ఆ రీసెర్చ్ అంటారా? దేర్ ఇస్ ఏ అంటాం కదా సార్. దేర్ ఇస్ ఏ రీసెర్చ్ ఆన్ సెమీకండక్టర్ టెక్నాలజీ. దేర్ ఈజ్ ఎ రీసెర్చ్ అని అంటారా? అవును సార్. కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్ కదా రీసెర్చ్ అనేది. మీరు కౌంట్ చేయలేదు అవును. రీసెర్చ్ని. చేయగలరా? ఎంత ఉంటుంది ఏంటి రీసెర్చ్ అనేది? దేర్ ఈజ్ ఎ రీసెర్చ్ అని చెప్పకూడదు. అది నౌన్ ఫ్రేజ్ అయింది అనుకోండి చెప్పచ్చు. ఏ రీసెర్చ్? ఇది యాజెక్టివ్ అయింది అనుకోండి, అవుతుంది కదా యాజెక్టివ్. ఒకవేళ ఏదైనా రీసెర్చ్ గురించి చెప్పాలనుకోండి. అవును సార్. ఏది చెప్పారు? ఇది చెప్పారు కదా, సెమీ కండక్టర్ ఏదో అని. దేర్ ఈజ్ రీసెర్చ్ ఆన్ అనాలి, అంతే అయిపోయింది. ఆన్ సెమీ కండక్టరా? అవును సార్. ఎందుకంటే అది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. దేర్ ఈజ్ ఎ రీసెర్చ్ అని రాదు. దేర్ ఈజ్ రీసెర్చ్ ఆన్ సెమీ కండక్టర్. అదే చెప్తున్నాను. మనము స్పోకెన్లో విని మాట్లాడడం వల్ల అంతా పోయింది మనకి. దేర్ ఈజ్ ఎ రీసెర్చ్ అని చెప్తాం, తప్పది. దేర్ ఈజ్ రీసెర్చ్. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్ మేడం? చూసానా మేడం? దేర్ ఈజ్ ఎ రీసెర్చ్ అని చెప్పకూడదు. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ ట్రాఫిక్ అంటాము. దేర్ వాజ్ ఎ ట్రాఫిక్ అంటాము. దేర్ వాజ్ ఎ ట్రాఫిక్. యూ కాంట్ సే లైక్ దట్. దేర్ వాజ్ ఎ ట్రాఫిక్ అంటాం, తప్పది. రాదు. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని రావు. అన్కౌంటబుల్ నౌన్ ముందు దేర్ వాజ్ ట్రాఫిక్ అనాలి, అంతే. ఓకే సార్. వెన్ ఐ వాజ్ కమింగ్ బ్యాక్ టు మై హోమ్ దేర్ వాజ్ ట్రాఫిక్. అంటే స్పోకెన్లో మాట్లాడేటప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. అవును. దేర్ వాజ్ ఎ రీసెర్చ్ అనేది తప్పు. హీఈస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇది రైట్ అవుతుందా మేడం? హీఈస్ అన్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అంటే అది అన్కౌంటబుల్ నౌన్. అది యాజెక్టివ్ అవుతుంది కదా, చేయలేము. హీఈస్ అన్ ఇంటెలిజెంట్ అని చెప్పలేము. హీఈస్ ఇంటెలిజెంట్ అనే చెప్పాలి. ఓకే. అదే పర్సన్ అని పెట్టామనుకోండి, యాన్ వస్తుంది. యాన్ వస్తుంది. ఎందుకు యాన్ వస్తుంది? ఏ రావట్లేదు అంటే ఓవెల్ సౌండ్ చేయడం వల్ల మనం యాన్ అనేది పెడుతున్నాం ఇక్కడ. ఓకేనా మేడం? ఇది నౌన్ ఫ్రేజే అయింది. మనం తెలుసుకున్నట్టు ఇది ఒకటి యాడ్జెక్టివ్ అయింది, ఇది ఒక నౌన్ అయింది పర్సన్ అనేది. ఈ రెండు కలిపితే ఏమైంది? నౌన్ ఫ్రేజ్ అయిపోయింది. నౌన్ ఫ్రేజ్ ముందు ఆర్టికల్స్ అనేది రావచ్చు, మనకు తెలుసు. బట్ ఏ రాకుండా యాన్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ కూడా మనకి ఇక్కడ ఓవెల్ సౌండ్ చేస్తుంది కదా, ఐ. అందుకనే యాన్ పెట్టాము. హీఈస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అనేది రైట్. హీఈస్ ఇంటెలిజెంట్ అంటాం కానీ హీఈస్ యాన్ ఇంటెలిజెంట్ అని చెప్పకూడదు. ఎందుకంటే అది యాడ్జెక్టివ్ అవడం వల్ల మనం ఆర్టికల్స్ అనేవి పెట్టకూడదు. అదే హీఈస్ అ పర్సన్ అని చెప్పామనుకోండి, నౌను సరిపోతుంది. హీఈస్ ఇంటెలిజెంట్ అన్నామనుకోండి, సరిపోతుంది. హీఈస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అన్నాం అనుకోండి, అది కూడా రైట్ అవుతుంది. బట్ హీఈస్ అన్ ఇంటెలిజెంట్ అని చెప్పకూడదు. ఓకేనా మేడం? యాడ్జెక్టివ్స్ ముందు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేవి రావు. సారీ, డిఫరెంట్ అయినా ఇండెఫినెట్ అయినా రావు. యాడ్జెక్టివ్స్ ముందు అనేవి రావు. తర్వాత అన్కౌంటబుల్ నౌన్స్ ముందు రావు. ఓకేనా మేడం? విగ్రహస్ అంటాము. ఇంకేమైనా అంటే దిస్ ఈజ్ దట్టి బ్యాగ్. బ్యాగ్ అనేది ఒక దిస్ ఈజ్ దట్టి బ్యాగ్. ఇది రైటా మేడం? దట్టి బ్యాగ్. యా సార్, రైట్. రైట్ అయినా ఒకసారి సెంటెన్స్ చూడండి, మిస్ అయిందా? బ్యాగ్ నౌన్ సార్, అది దట్టి. దట్టి అనేది అడ్జెక్టివ్, అంటే దాని ముందు ఏ వస్తుంది కదా, అదే ఈజీ వస్తుంది. ఏ వస్తుంది. దిస్ ఈజ్ ఎ దట్టి బ్యాగ్. కానీ ఎందుకు రాలేదంటే ఇక్కడ ఓవెల్ సౌండ్ చేయట్లేదు కాబట్టి, మనం కాన్సనెంట్ సౌండ్ చేస్తుంది కాబట్టి అయిపోయింది. ఇంకంతే, ఏమి ఉండదు. ఇప్పుడు ఇంకేమైనా చెప్తారా మీరు? అడుగుతారా ఏమైనా సెంటెన్స్ ఏమైనా? అడ్జెక్టివ్స్ మొత్తం ఓకేనా మేడం? ఓకే సార్. ఇప్పుడైతే మీకు అర్థమైందిగా మేడం చెప్పింది మొత్తం? అర్థమైంది.
ఇప్పుడు షీఈ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు కదా, అది కరెక్టేనా? షీఈ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. షీఈస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ కరెక్ట్ కాదు మేడం, చూడండి. షీఈస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. షీ ఈజ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ కాదు. ప్రవీణ్ సార్ జస్ట్ మ్యూట్ ది వాల్యూమ్, వినండి. ఓకే సార్. షీ ఈజ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది రైట్ కాదు. ఎందుకంటే ఆమెకు నాలెడ్జ్ కలిగి ఉందా, ఆమె నాలెడ్జా? చూడండి ఈ సెంటెన్స్ ఏమైపోయిందో చూడండి మేడం. మనం ఏం చెప్తాము, షీ ఈజ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆమె నాలెడ్జ్ అంత లాట్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థము. ఆమె ఎవరు? లాట్ ఆఫ్ నాలెడ్జ్. మనం ఎలా చెప్తాము షీ ఈజ్ అ డాక్టర్ అని? మేడం ఉన్నారా, వింటున్నారా? ఉన్నాను సార్. అంటే షీ హ్యావ్ పెట్టాలనుకుంటా. అవును, ఎందుకంటే పొజిషన్ ఫస్ట్ ఇది చెప్తాను ఒకసారి. డాక్టర్, షీ ఈజ్ అ డాక్టర్ అని చెప్తాము అంటే ఏంటి? ఒక నౌన్ రాసిన, నౌన్ ఫ్రేజ్ రాసిన అంటే షీ ఈజ్ డాక్టర్ అంటే ఆమె డాక్టర్. ఇక్కడ దీనికి అర్థం ఏమొస్తుంది? షీ ఈజ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆమె నాలెడ్జ్, ఆమె నాలెడ్జ్, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆమె అని అర్థం. ఆమె కలిగి ఉందని రావట్లే అక్కడ మీనింగ్. ఆమె లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఆమె నాలెడ్జ్ ఉన్న, ఆమె నాలెడ్జ్ అని అర్థం. ఇంకా అసలు మీనింగే మారిపోతుంది చూడండి కదా మేడం. అప్పుడు షీ హ్యాస్ సింగులర్ వచ్చింది కాబట్టి హ్యాస్ రావాలి, హ్యావ్ కాదు. ఓకేనా? షీ హ్యాజ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. షీ హ్యాజ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఆమె కలిగి ఉంది. పొజిషన్, అందుకే చెప్తాను స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్. ఓకేనా మేడం? ఇది ఏంటి, మనకు తెలియలేదు అనుకోండి స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్ అనేది. మనం ఇలాగే తప్పు చేస్తుంటాము. షీ ఈజ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆమె నాలెడ్జ్, సో మీనింగే పోతుంది మొత్తం. షీ ఈజ్ అ టీచర్ అని చెప్తాము. ఎలాగా? ఆమె టీచరు అంటే ఆమె ఒక టీచర్, అప్పుడు బాగానే ఉంది. మరి ఈ సెంటెన్స్ ఇలా రాసి తప్పు అవుతాం. 1 minute. తెలిసిన నౌను, తెలియని నౌను అంటున్నారు. బట్ తెలిసిన నౌనైనా తెలియని నౌనైనా ఏముంది అక్కడ? ఇప్పుడు మై పెన్ అన్నాము, మై పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్ అంటాము, దెర్ ఈజ్ అ పెన్ ఇన్ మై పాకెట్ అంటాము, అంతే కదా మేడం? మై పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్ అంటాము, దెర్ ఈజ్ అ పెన్ ఇన్ మై పాకెట్ అంటాము. వాళ్ళు ఏంటంటారంటే మై పెన్ అన్నప్పుడు ఇది తెలిసిన నౌన్ అవుతుంది, దేర్ ఈజ్ ఎ పెన్ అంటే అది తెలియని నౌన్ అవుతుంది అంటారు. పెన్ అనేది తెలిసి ఉండడం ఏంటి, తెలియకపోవడం ఏంటి? ఎవరి పెన్ అయినా పెన్నే కదా, అది మనకు తెలుసే కదా పెన్ అని. ఇంకా ఆ సెన్స్లో వెళ్తే మనకి అసలు అది అర్థమే రావట్లేదు కదా. చెప్తున్నారు ఓకే, దేర్ ఈజ్ తెలిసిన నౌన్ అయితే దేర్ అని సారీ సబ్జెక్ట్ అనేది పెట్టేసి యూజ్ చేయండి, తెలియని నౌన్ అయితే దేర్ అని పెట్టి యూజ్ చేయండి అంటున్నారు. సో దట్ ఈజ్ దేర్ వే ఆఫ్ టీచింగ్. అది ఒక పాయింట్లో కరెక్ట్గానే అనిపిస్తుంది, వదిలేద్దాం దాన్ని కూడా, మనం ఏమి దాన్ని డినై చేయట్లేదు. బట్ మనం ఎలాగ నేర్చుకుందాము అంటే డేర్ అనేది దేర్ ఈజ్ ఏసీ ఇన్ మై రూమ్ అని చెప్పాము కదా, దేర్ ఈజ్ ఏసీ ఇన్ మై రూమ్ అన్నాము. బట్ రూమ్లో ఏసీ ఒకటే ఉంటుందా? ఉంటుంది కదా మేడం. ఒక రూమ్ ఉంది, సో రూమ్లో ఏసీ ఒకటే ఉంటుందా? కౌచ్ ఉంటుంది, చైర్స్ ఉంటాయి, ఫ్యాన్ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఏ ప్రవీణ్? ఎస్ సార్. పీసీ ఉండొచ్చు, ల్యాప్టాప్ ఉండొచ్చు అదే రూమ్లో, బెడ్ ఉండొచ్చు, చైర్ ఉండొచ్చు, ఇంకా చాలా ఉండొచ్చు, సంథింగ్ ల్యాంప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా రూమ్లో. విండోస్ ఉండొచ్చు, కప్బోర్డ్స్ ఉండొచ్చు. అవును సార్. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఇంట్రడక్షన్ ఇస్తాము. దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఓకే రూమ్లో ఇంకా చాలా ఉంటాయి, బట్ మనం ఇంట్రడక్షన్ ఇచ్చి దేర్ ఈజ్ ఏసీ ఇన్ మై రూమ్ అంటాము, దేర్ ఈజ్ ఏసీ ఇన్ మై రూమ్ అంటాము, దేర్ ఈజ్ అ చైర్ ఇన్ మై రూమ్ అంటాము. ఒక చైర్ ఉంది అని ఎందుకు అంటున్నామంటే ఇంట్రడక్షన్ ఇస్తాము. రూమ్లో చాలా ఉండొచ్చు, బట్ మై పాయింట్ ఏంటి అంటే దేర్ వచ్చినప్పుడు చూడండి, దేర్ ఫార్ములా రాస్తాం చూడండి. ఫస్ట్ దేర్ అని రాస్తాము, తర్వాత ఒక బీ ఫామ్ వస్తుంది. బీ ఫామ్ తెలుసు కదా మేడం, మనం నిన్న డిస్కస్ చేసాము. ఈజ్, యాము, ఆర్, వజ్, వర్రు, బీయింగ్, అది టెన్సెస్ బట్టి మారుతూ ఉంటుంది. బీ ఫామ్ ఒకటి వస్తుంది. తర్వాత నేను చెప్పేది ఏంటంటే నౌన్ వస్తుంది ఎప్పుడు కూడా, దో ఇట్ ఈస్ అన్కౌంటబుల్ నౌన్ ఆర్ కౌంటబుల్ నౌన్, ఇది ఎవరు చెప్పట్లా, ఎప్పుడు కూడా నౌనే వస్తుంది. కావాలంటే పైన రాసిన సెంటెన్సెస్ చూసేసుకోండి. ట్రాఫిక్ అనేది ఏంటిది మేడం?
నౌన్ సార్. అన్కౌంటబుల్ నౌన్. బాటల్ అనేది ఏంటి మేడం? కౌంటబుల్. కౌంటబుల్ నౌన్. చూడండి, మనం ఇంకా డిస్కస్ చేయకముందే మనం రాసాము, అక్కడ రాసాం నౌనే వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే దేర్ అనేది యూజ్ చేస్తామో బీ ఫామ్ వస్తుంది, తర్వాత నౌన్ వస్తుంది. తర్వాత మనకి యాజ్ యూజువల్గా తెలిసింది ఏంటి, నౌన్ వచ్చిన తర్వాత ప్రిపోజిషన్ రావచ్చు, ప్రిపోజిషన్ రావచ్చు, ఆబ్జెక్ట్, ఇది మొత్తం అంటాం కదా ఆబ్జెక్ట్లో ఏదైనా ఉండొచ్చు. ప్రిపోజిషన్లో ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నౌన్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది, ఇది మొత్తం ఆబ్జెక్ట్ అవుతుంది మేడం. వెర్ ఇస్ ట్రాఫిక్, ఇది మొత్తం ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కూడా అంటాము. డెప్త్గా వెళ్తే ఎందుకు ఫ్రేజ్ అంటాము అంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కలిపి ఫ్రేజ్ అంటాము. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కలిపితే ఒక ఫ్రేజ్ అవుతుంది. అది ఇక్కడ ప్రిపోజిషన్ ఉండడం వల్ల ఒక నౌన్ ప్రిపోజిషన్ ఫ్రేజ్ అవుతుంది. చూడండి, ఆన్ ది టేబుల్ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంది, దాంట్లో ప్రిపోజిషన్ ఉంది, అందుకే ప్రిపోజిషన్ ఫ్రేజ్ అంటాం మనం. సో నౌన్ ఫ్రేజ్ కూడా ఉంటుంది, నౌన్ ఫ్రేజ్ అంటాము, నౌన్ క్లాజెస్ ఉంటాయి. నేను చెప్తాను అవన్నీ, ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇక్కడ ఇదంతా ఆబ్జెక్ట్ అయింది కదా, ఇదే స్ట్రక్చర్, ఇంకేం ఉండదు. దేర్ ఉంటుంది, ఒక బీ ఫామ్ ఉంటుంది, టెన్సెస్ బట్టి అది పాస్ట్ ఉండాలా, ఫ్యూచర్ ఉండాలా, ప్రెజెంట్ ఉండాలని ఉంటుంది. సో ఇక్కడ తర్వాత నౌన్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మొత్తం ఆబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు ఆబ్జెక్ట్లో. ఓకేనా మేడం? ఓకే. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. దేర్ there is water in the bottle. వాటర్ ఏమైంది మేడం? వాటర్ ఏమైంది మేడం? వాటర్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌనే. వాటర్ అన్కౌంటబుల్ నౌన్ అయింది అంటే నౌనే కదా వచ్చింది. తర్వాత ఈజ్ ఏమైంది? ఈజ్ బీ ఫామ్. బీ ఫామ్ అయిపోయింది. ఈజ్ అనేది బీ ఫామ్. మనకి ఒకటి రూల్ ఏంటి, దేర్ వస్తుంది, బీ ఫామ్ వస్తుంది, తర్వాత నౌన్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్, ఇది మొత్తం ఆబ్జెక్టే. వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్, ఈజ్ అనేది బీ ఫామ్. వచ్చింది కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం. ఇప్పుడు నేనేమంటానంటే ప్రవీణ్ ఏనండి సార్, నేనేమంటానంటే అతను సైలెంట్. ఓకేనా మేడం? అతను సైలెంట్గా ఉన్నాడు. ఏం చెప్తాము దీన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తాము? హౌ డు వి సే హి ఈజ్ సైలెంట్. ఇప్పుడు నేనేమంటానంటే రూమ్లో నిశ్శబ్దం ఉంది. రూమ్లో నిశ్శబ్దం ఉంది. హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్? There is calm in the room. There is Silent in the room. Silent in the room. In the room. ప్రవీణ్ సార్ చూసారుగా, ఎంతేనా? కరెక్టే కదా మనం రాసుకుంది? అవును సార్. ఓకేనా? ఓకే సార్. చూడండి, సైలెంట్ అనేది యాడ్జెక్టివ్. సైలెంట్ అనేది మేడం ప్రసన్న మేడం, సైలెంట్ అనేది యాడ్జెక్టివ్. ఎందుకు చూడండి, ఇక్కడ ఒక యాడ్జెక్టివ్, ఒక బీ ఫామ్ మనం నేర్చుకున్నాము. బీ ప్లస్ యాడ్జెక్టివ్, బీ ప్లస్ నౌన్. హీ సైలెంట్ అంటే అతను సైలెంట్గా ఉండే వ్యక్తి. హీ సైలెంట్ అంతే, కామ్గా ఉన్నాడు అంటాం కదా, తెలుగులో దాన్ని ఎలాగైనా చెప్పచ్చు. హీ సైలెంట్, అతను కామ్గా ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే ఏంటి, తన విశేషతని తెలుపుతుంది. అది యాడ్జెక్టివ్ అవుతుంది సైలెంట్ అనేది. సో ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ సైలెంట్ ఇన్ ద రూమ్ అన్నాము. సైలెంట్ ఏమైంది, యాడ్జెక్టివ్ అయిపోయింది. గ్రామాటికల్గా ఇది కరెక్టా? మనం రూల్ రాసుకున్నాం. ఒక దేర్ వస్తుంది, ఒక బీ ఫామ్ వస్తుంది, నౌన్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. బట్ ఇక్కడ యాడ్జెక్టివ్ పెట్టాము మనం, మనకు తెలియకుండానే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ గైస్? సైలెంట్ నౌన్ అయిపోయింది. సైలెంట్ నౌన్ అయిపోయింది సార్. సైలెంట్ నౌన్ కాదు కదా, అదే సార్, యాడ్జెక్టివ్ అయిపోయింది. అవును సార్. బట్ రూల్ ప్రకారం దేర్ వచ్చిన తర్వాత, ఒక బీ ఫామ్ వచ్చిన తర్వాత నౌన్ వస్తుంది కదా. అవును సార్. ఇది మనకు తెలియకపోతే ఇది కరెక్ట్ అవుతుంది కదా. నేను అందుకే స్ట్రక్చర్ చెప్తున్నా. ఇప్పుడు నేను 100 సార్లు చెప్తాను స్ట్రక్చర్, ఇంకో 100 సార్లు అయినా చెప్తాను. ఎందుకంటే నా స్టూడెంట్స్ తప్పు చేయకూడదు కదా.
అవును ఎవరు సార్. చెప్పట్లా దేర్ గురించి నాకు తెలిసి ఎవరు నేనైతే కమ్ అక్రాస్ అవ్వలేదు వీడియోస్. ఇది ఒక వాళ్ళు చెప్పలేదు. బయట కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది కరెక్ట్ ఏంటిది, దేర్ ఈజ్ సైలెన్స్ ఇన్ ద రూమ్ అంటాము. సైలెన్స్ అనేది నౌను, సైలెంట్ అనేది యాడ్జెక్టివ్. ఎందుకు Silence. ఎందుకు సైలెంట్ సైలెన్స్ ఎందుకు రెండు ఉన్నాయి వర్డ్స్ ఇంగ్లీష్లో, ఎప్పుడైనా గమనించారా? లేదు సార్, ఇంగ్లీష్ వస్తుంది బాగా. ఎందుకంటే అది నౌన్ అవుతుంది, ఇది ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్స్ మేడం ప్రసన్న మేడం, సో ఎప్పుడు కూడా ఒక వర్డ్స్ తీసుకున్నాం అనుకోండి మేడం, అది వర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు. ఇదేంటంటే ప్రాక్టీస్ బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు తీసుకున్నామంటే ఇది నౌన్ అవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది అని. ఓకేనా మేడం? సో సైలెన్స్, దేర్ ఈజ్ సైలెన్స్ ఇన్ ద రూమ్ అంటాము. రూమ్లో చీకటి ఉంది, రూమ్లో చీకటి ఉంది. Dark. చెప్పండి. There is a dark in the room.